కానీ ఒకసారి సహచరులుగా ఉన్న మీరు ఆయన ఆర్టిస్ట్‌గా ఎళ్లి అండ్ అంటే ఒక హైట్స్‌కి అనేది కూడా రీచ్ అయిపోయి అసలు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇది ఫస్ట్ ఆపర్చునిటీ గాట్ అండ్ ఫిలిం వాజ్ నాకు కంకణ సత్కారం అనేది జరిగింది త్యాగరాయ గాన సభలో. ఓకే. ఆ ప్రోగ్రాంలో వేణుమాధవ్ ప్రోగ్రామ్ చేసిన ఐటమ్ హోటల్ సర్వర్ ఐటమ్ ఉంది. అదే ఐటమ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు పెట్టారు. ఎస్వి కృష్ణారెడ్డి వాజ్ గెస్ట్ దేర్. ఓకే. నా ప్రోగ్రాంలోనే. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి ఎవరికీ తెలియదు అసలు. ఎవరికీ తెలియదు. మీరు నమ్మరు, నన్ను ఒక ఆయన ఒక బర్త్డే ప్రోగ్రామ్కి పిలిచాడు. ఓకే. బర్త్డే ప్రోగ్రామ్కి నేనేంటి ఫ్రెండ్ పోయి చేద్దాం సరదాగా వెళ్ళా. ఆ ప్రోగ్రామ్ చూసిన ఆయన నన్ను అమెరికా పిలిచాడు. సార్ మీరు అమెరికా వస్తే బాగుంటుంది. ఎన్ని దేశాలు తిరిగారన్నా ఇప్పటివరకు? ఒక 30 తిరిగి ఉంటా. 30. క్లోజ్ టు 30 కంట్రీస్. సూపర్. అండ్ అంటే మిమ్మల్ని మేము ఆర్టిస్ట్ కాకంటే ఒక లైఫ్ కోచ్ కానీ మేము ఇంకా అనుకోవచ్చేమో. అండ్ యాజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్గా కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రోల్స్ ఇస్ దేర్. అంటే నేనేంటంటే మనం ఇతరులకి హాని చెయ్యొద్దు. అడ్వైజరీలో సపోజ్ మీరు నన్ను మొన్న కానీ మనం పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం బ్రదర్. ఇప్పుడు నన్ను మీరు అడిగారు అనుకోండి, అన్న రాజకీయాల్లో మీరు ఎవరిని సమర్థిస్తారు అని, నేను అందరిని సమర్థిస్తా. ఓకే. బెస్ట్ పిక్ చేయమంటా నేను. ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీలో బెస్ట్ ఉంటారు. వాళ్ళది వాళ్ళ ఉద్యోగం అక్కడ కాబట్టి మనం ఒక ఆఫీస్లో ఉంటే ఆఫీస్ని పొగుడతాం కదా. ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటే ఆ పార్టీని పొగుడతారు, ఆ పార్టీలో ఉన్నంతసేపు. కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా పొగడాలి అక్కడ, లేకపోతే వాళ్ళని అక్కడ నుంచి డిస్మిస్ అంటారు కదా, ఆ ఉద్యోగం పోతుంది అక్కడ. కాకపోతే నేనేమంటానంటే కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో చాలా చోట్ల సార్ మీకు ఈ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుందండి, బాగానే ఉంది కదా. అదేంటి సార్ ఏ బిజినెస్ లేదు, అన్ని పోయి అమ్మ రోడ్డు మీదకి వచ్చామని నేను అన్నా మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు, నేను ఒక రకంగా ఆలోచిస్తున్నాను. ఆయన లక్ష్యం ఏముండింది, హీ వాంట్ టు బికమ్ ఎ సీఎం, హీ బికేమ్. రైట్. ఆయన అడ్వైజర్స్ ఎవరన్నా కరెక్ట్ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు, సార్ కన్వెన్షన్ ఎందుకు కూడా కొట్టాలి సార్ అన్నాడు. పెనాల్టీ వేసేయచ్చు. అవును, ఆ ప్లేస్లో నేను అడ్వైజ్ ఇస్తే నేను అలాగే ఇచ్చిండేవాడిని. వాళ్ళు కూడా ఆలోచించకుండా అలాగే ఆలోచించి ఉండాల్సింది. దాన్ని కూలగొట్టకుండా దానికి ఒక పెనాల్టీ వేసి పెనాల్టీ కలెక్ట్ చేసుకుని దాని మీద ఆధారపడ్డ ఒక 100 మందికి అయితే ఎంపవర్మెంట్ ఉంది కదా, వాళ్ళందరూ లైవ్లీహుడ్ ఒక్కరోజు పోయింది. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు జాబ్స్ క్రియేట్ చేయాలి. ఓకే. జాబ్స్ తీసేయకూడదు, లైవ్లీహుడ్ తీసేయకూడదు. లైవ్లీహుడ్కి తీయకుండా మనం ఎంపవర్మెంట్ ఎలా చేస్తామనేది ఆలోచిస్తే వాళ్ళకు ఉండేది. ఆ రోజున వాళ్ళ ఆలోచన సడన్గా తీసుకున్న డెసిషన్ ఏందో తెలియదు, అది పోయింది, మిస్ఫైర్ అయింది. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అట్లాంటివి చాలా ఉంటాయి. సో ఈ డిస్కషన్లోకి వెళ్తే సార్ ఆ చెరువులు ఎన్క్రోచ్ అయినాయి కరెక్టే కదా సార్, అది మనం కొట్టేయాలి. చెరువులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం దవ్వితేనే కదా వచ్చినాయి. మన జీవనాధారం ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత జీవనాధారం. చెరువు తవ్వుకుని దాని చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుని పంట మార్పిడి ద్వారా బతికాం మనం. కాకతీయుల కాలంలోనే ఎక్కువ చెరువులు వచ్చినాయి, రుద్రమదేవి కాలంలో ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకో దగ్గర తవ్వుకోవచ్చు కదా. కావాలంటే ఈ చెరువును మొత్తం కూడా మూడ్చుకోవచ్చు కమర్షియల్గా. ఇఫ్ యూ గెట్ మనీ ఆన్ దిస్, ఇంకో ఇంజనీరింగే కదా ఏదైనా. సార్ ఇప్పుడు వేరే కంట్రీస్లో అండర్ వాటర్ టన్నెల్స్ ఉన్నాయి. న్యూయార్క్ సిటీలో మీరు న్యూ జెర్సీ కనెక్టెడ్, దెర్ ఈజ్ అండర్ వాటర్ టన్నెల్, దెర్ ఈజ్ అ రోడ్ అండర్. ఇప్పుడు చైనా ఒక కంప్లీట్ వాటర్ కింద ఉంటుంది, దాని మీద సిటీ ఉంటుంది. అట్లాంటి అద్భుతాలు చేస్తుంటే మనం అద్భుతాలను వదిలేసి మనం కూలగొట్టుకుంటే ఎట్లా? యు థింక్ ఆన్ దోస్ లైన్స్ అంటా నేను. అద్భుతాలను ఆవిష్కరించాలంట. ఇంకో దగ్గర చెరువు తవ్వచ్చు కదా మనం, ఇంకో దగ్గర క్రియేట్ చేయొచ్చు. ప్లస్ మన దగ్గర నుంచి గొప్పగా వచ్చే వాళ్ళని మనం ఒక్కొక్క ఫీల్డ్లోంచి ఒక్కొక్కడిని పెంచుకోవాలి. వాళ్ళకి పేరు వచ్చిన వాళ్ళని మనం డౌన్ చేయకూడదు. చేస్తే మనకు ఫ్యూచర్లో వేరే దగ్గర మనకి ఇమేజ్ ఉండదు. మన ఇమేజ్ని మనం డౌన్ చేసుకోకూడదు. ఇట్లాంటి సలహాలు ఇస్తానని అడిగితే ఎందుకు అడుగుతారు వాళ్ళని? ఇస్తాం. మనం మాడుకుంటే ఇలా మాడుకోవాలి. తప్పు జరిగిందని ఎందుకు మాడుకోవాలి? డిఫరెంట్ పర్సెప్షన్. ఈ రకంగా ఎందుకు మాట్లాడవు నువ్వు? నీకు ఛాన్స్ ఉంది కదా. నువ్వు సరే నాకు పొజిషన్ లేదు, నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే కదా. నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వై కాంట్ యూ గివ్ ఏ ప్రాపర్ ప్రెజెంటేషన్ టు సీఎం? మీరు ఎందుకు చెప్పరు వెళ్ళి?
సార్ మనం ఇలా ఎంపవర్ చేద్దాం, మనం ఇలా క్రియేట్ చేద్దాం ఇంట్లో. మీరు ఎందుకు ఎంతసేపు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళందరూ కొట్టుకుంటారు? కాసేపు మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా, Yeah. మన గురించి ఆలోచించవచ్చు కదా. వై కాంట్ యూ క్రియేట్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్? మనకెందుకంట రాజకీయాలు? వీఆర్ ట్యాక్స్ పేయర్స్, రైట్? రైట్. మనం కడుతుంది ట్యాక్స్, మనకు కావాల్సింది ఫెసిలిటీ. మీ ఇద్దరు ఎందుకు గొడవపడి మమ్మల్ని డెవలప్మెంట్ సైడ్ ఆపేస్తారు? ఇమేజ్ పోట్లా అదంతా పక్కన పెడితే, అరే మీ దగ్గర ఇట్లా అంట కదా, మా దగ్గర ఇట్లా అంట కదా, ఎందుకు బాగుందంట నేను ఎక్కడికి వెళ్ళినా. సో దీని ద్వారానే కంప్లీట్గా కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నాం అనుకోవచ్చా మనం, కంపేర్ టు ద అదర్ కంట్రీస్ కానీ? డెఫినెట్గా అది కదా పొలిటికల్ సిస్టంలో. ఇఫ్ యూ బోత్ ఫైట్ అండ్ డజంట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ మైనస్. ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా ప్రోగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే డెవలప్మెంట్ ఎక్కడదండి? దెర్ ఆర్ మెనీ కంట్రీస్ దే డజంట్ 24 hours వర్క్ చేస్తాయి. నువ్వు రాత్రి అయితే మూసుకోవాలన్నావు అనుకో, మూస్తే ఏముంది, అయిపోయింది. అదర్వైజ్ వర్క్ ఫర్ 3 shifts, వర్క్ లైక్ ఎ ఫ్యాక్టరీ, మేక్ పీపుల్ టు వర్క్, మేక్ పీపుల్. నువ్వు ఫ్రీగా అన్ని ఇచ్చేయకూడదు. నేను పని చేస్తే 500 ఇస్తావు అనుకో, పని చేయకుండా 500 ఇస్తే నేను ఎందుకు పని చేస్తాను? సాలరీ కూర్చుంటావు, బద్ధకం పెరిగి. నువ్వు పని చేయి, నువ్వు పని చేస్తే 1000 ఇస్తా. పని చేస్తే 500 కదా నువ్వు ఇంతకుముందు అన్నది. పని చేస్తే 1000 ఇస్తాను, పని చేస్తా. గివ్ దట్ వే. మ్యాచింగ్ చేయాలి ఎప్పుడైనా. మ్యాచింగ్ చేయకుండా ఫ్రీ ఇస్తే పొట్టలు వస్తాయి. సార్, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని వై కాంట్ యూ ట్రై యాస్ అనే ఫర్ అంటే ఈ కైండ్ ఆఫ్ సజెషన్స్ కానీ గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వలేకపోయారు? మనం నా జోన్లో నేను అందరితో మాట్లాడతా. ఇప్పుడు నేను ఐఎమ్ ద ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో నాకున్న పరిధిలో నేను అదే అంటున్నా, మనం యాజ్ ఎ అలోన్ ఐ కెనాట్ చేంజ్ ద సొసైటీ. నేను అందుకనే నేను వేసుకున్న సెట్లో నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరితో ఈ పాజిటివిటీ మాట్లాడతా. మీరు ఎక్కడ నెగిటివ్ మాట్లాడద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు, మనకు అనవసరం. సార్, ప్రతి మనిషి జీవితంలో ఒక స్థాయికి వస్తున్నాడంటే ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రారు. నిజం సార్. అంత ఈజీగా ఎవరూ రారు. టాలెంట్ లేకుండా ఉన్నా లేకపోతే ఫ్లూక్గానో రారు. వాళ్ళలో కెపాసిటీ ఉంటుంది, వాళ్ళలో ఒక పవర్ ఉంటుంది, వాళ్ళలో ఒక అరా ఉంటుంది. జనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, చేశారు. తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళే తీసి ఇంకో దగ్గర పెడతారు. ప్రాబ్లం ఏంటంటే అప్పటికి మనం ఇర్రిపేరబుల్ పొజిషన్లకు మనం రిపేర్ చేసుకోలేని పరిస్థితికి వెళ్తాం. అది జరగకూడదు. ఆ డ్యామేజ్ జరగకుండా మనం ముందు నుంచే ఈ మైండ్ సెట్ ఉంటే అట్లాంటి లీడర్స్ వస్తే బాగుంటుంది. సార్, నేను వావిలాల గోపాలకృష్ణ అని ఒక ఆయన్ని కలిశాను. నేను ఈ జనరేషన్కి ఆ పేరు కూడా తెలియదు, చాలామందికి తెలియదు సార్. యూనో సచ్ ఎ గ్రేట్ లీడర్. ఒక చిన్న బ్యాగ్ భుజానికి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఆయన గురించి ఇప్పుడున్న వాళ్ళకి తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచెస్లో చెప్పడం వల్లే తెలిసింది. నేను అదే అంట సార్, పవన్ ఎందుకు అంత గొప్ప ఈ స్థాయి, ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్కి గద్దర్కి ఏంటంటే సంబంధం? ఈయన ఇక్కడ, ఆయన అక్కడ. ఆయన సినిమా, ఈయనేమో ప్రజా ఉద్యమం, ఈయన అడవులు, ఆయనేమో గ్లామరు. ఈయనకేమో చెట్టు గాలి, ఆయనకేమో ఏసీ గాలి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు మోర్ దాన్ ఎ బ్రదర్. ఓకే, మోర్ దాన్ ఎ బ్రదర్. ఐడియాలజీ, మనిషిని కనెక్ట్ చేసేది ఐడియాలజీ. నీలో అది ఉంటే కనెక్ట్ అవుతారు. అందుకనే జనం ఆయనకు కనెక్ట్ అయ్యారు. సో అట్లాంటి మనుషులు, మంచి మనుషులు. అదర్వైజ్ సార్, ఈ రోజున వై పవన్ ఈజ్ క్లోజ్ టు మోడీ అండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీటింగులు పెట్టి పవన్ ఆంధీ నహీ హై, తుఫాన్ హై అంటాడా? ఎంత కనెక్టెడ్ ఉంటే అవ్వాలి మీరు. ఐడియాలజీ మీరు అన్నట్టు కూడా ఒక నేను మంచి చెయ్యాలి అనే భావన ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది. సో ఐ విష్ అట్లాంటి లీడర్స్ రావాలి, అట్లాంటి లీడర్షిప్ కావాలి. ఏదో పొలిటికల్ ఫోరం సంపాదించుకునే ఫోరం అనుకోవద్దు. పొలిటికల్ ఫోరం ఈజ్ సర్వీస్ ఫోరం. రాజకీయం అంటే సేవ. ఇప్పుడు అలా సేవ అనుకునే వాళ్ళు ఉన్నారా సార్? అసలు వాళ్ళు షేవింగ్ చేసుకోరు, సేవింగ్ మోడ్లోనే ఉంటారు. ఓకే, అది తప్పు. బట్ డే విల్ కమ్, దెర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ పీపుల్ విల్ బి ఇన్ టు ఇట్. ఎందుకంటే సొసైటీ అంత ఈజీ లేదు, మారుతుంది. భవిష్యత్తులో మీరు ఇన్ని హంగామాలు కూడా చేయలేరు కూడా. ఈ ఎలక్షన్ ప్యాటర్న్ కానీ కంప్లీట్గా పోటీ చేసే సందర్భాల్లో మనం చేసే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇవన్నీ మార్పులు మెల్లిమెల్లిగా వస్తున్నట్టు వస్తుంది ప్రతి. ఇంకా మీరు నాకు తెలిసి ఇంకొక 2 టర్మ్స్ తర్వాత చూస్తే మీకు ఎలక్షన్లో ఈ డప్పులు కొట్టుకుంటూ రోడ్ల మీద దండాలు పెట్టుకుని తిరగడాలు కూడా ఉండవు.
అంత డబ్బు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర. ఓకే. ఫ్రమ్ వేర్ యుల్ గెట్. మీరు నాకు తెలిసి నేనైతే నా దగ్గర పర్సు లేదు, క్యాష్ లేదు. చాలా రోజులైంది. ఐ షిఫ్టెడ్ మై సెల్ఫ్ టు డిజిటల్ కరెన్సీ. ఓకే. ఓన్లీ ఫోన్లలో మార్చుకుంటూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడ పోతున్నాయో కూడా తెలియదు. రైట్. మై ఫోన్ ఈజ్ మై ఐడి. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తే దిస్ ఈజ్ మై ఐడి. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఇది ఐడి. రైట్. డబ్బులకి ఇదే నా పర్సు, ఇదే నా ఐడి, ఇదే నా ట్రావెల్. దట్స్ ఇట్. అసలు ఫోన్లో వచ్చిన తర్వాత పర్సులతో అవసరం లేకుండా వెళ్ళిపోయింది. భవిష్యత్తులో మీ దగ్గర డబ్బు కూడా ఉండదు. ఓన్లీ యూ లివ్ విత్ డిజిటల్ కరెన్సీ. సో డిజిటల్ కరెన్సీ అంటే ఆల్ మీరు ప్రతి పైసా లెక్కే. ట్రాన్స్పరెన్సీ అయిపోయింది. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. యా. మీరు నాకు ఇచ్చినా నేను మీకు ఇచ్చినా లెక్కే. అంతే. ఊరికే జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ అంతే. ఏంటిది అని సందర్భం అయిపోయింది. ఓకే సార్, మీలో ఒక లీడర్ కనిపిస్తున్నాడు సార్. నైస్ టాకింగ్ టు చైతన్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం. అండ్ త్రూ ఆర్టిస్ట్గా అయినా కానీ అండ్ దాంతోపాటు యాజ్ ఏ లీడర్గా కూడా ఒకవేళ ఆపర్చునిటీ వచ్చిందంటే సో ప్లీజ్ ట్రై. అండ్ థ్యాంక్ యూ నేను ఐఎమ్ నాట్ ఎ కింగ్, ఐఎమ్ ఆల్వేస్ ఎ కింగ్ మేకర్ అనుకుంటా నేను. కింగ్ అంటే ఒకసారి అయిపోతాం మనం. యా. బట్ కింగ్ మేకర్ అంటే మనం కింగ్ని తయారు చేయొచ్చు. యువర్ ఐడియాలజీ ఆల్సో ఇట్స్ లైక్ దట్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ బ్రదర్. లవ్ యూ సార్.